దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాకోబుతో ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే యాకోబు ఏం చేస్తున్నాడు? నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయు వాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యాకోబుతో మాట్లాడుతూ ఉంటూ దేవుడు అంటున్నారు, యాకోబు విను, నా మాట విను. నేనెవరినో తెలుసా? నిన్ను గర్భములోనే ఏర్పాటు చేసుకున్నటువంటి నీ దేవుడను, యెహోవాను. విను. ఎందుకు వినాలి? ఎందుకు దేవుడు ఈయనతో మాట్లాడుతున్నారంటే, నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరుచుకొనిన యెషూరును భయపడకుము. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు మాట్లాడారు దేవుడు యాకోబుతో అంటే, యాకోబు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు కాబట్టి దేవుడు ఆ క్షణములోనే మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఇద్దరు వ్యక్తులు భయపడుతున్నారు. వెంటనే దేవుడు వచ్చాడు. ఎవరా ఇద్దరు వ్యక్తులు? అవ్వ, ఆదాం గారు. వీళ్ళిద్దరూ భయపడుతున్నారు. ఎలా భయపడుతున్నారో తెలుసా? అమ్మో, దేవుడు ఎప్పుడు వచ్చేస్తాడో ఇక్కడికి, మాకేంటి సిగ్గేస్తుంది, ఇప్పుడు ఎప్పుడు లేదు, ఏంటి మేము ఇలా ఉన్నాము. సాతానుగాడు మాట వింటే పసిపిల్లల స్వభావం పోయి పనికిమాలిన వాళ్ళ స్వభావం వస్తుందండి. సాతానుగాడు మాట విన్నారు వాళ్ళు. వినటం అంటే సాతానుగాడు చాలా చెబుతాడు. ఒక్కోసారి వింటాం మనం. వింటమంటే చెవితో వినాలి కానీ శరీరంతో చేయకూడదు. చేసినప్పుడే పాపం. చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఏమైందంట, ఎంతోమంది ఎన్నో మాటలు మనతో మాట్లాడతారు. కానీ నువ్వు నమ్మినప్పుడు నువ్వు వాడికి విలువ ఇచ్చినట్టు. నువ్వు నమ్మలేదనుకో, అంటే నువ్వు పాటించలేదనుకో, నువ్వు వాడిని లెక్క చేయలేదనుకో, నీ శరీరంతో నువ్వు ఆ పని చేయలేదనుకో, నువ్వు తప్పు చేసిన వాడు ఎలా అవుతావు? అవ్వ, ఆదాములు సాతాను చెప్పిన మాటలు విన్నారు. విని వాడు ఏమైతే చెప్పాడో ఆ పని చేశారు. వాళ్ళు ఆ పని చేశారు. అందుకే భయపడాల్సి వచ్చింది. నువ్వు సాతాను మార్గములోకి ఎప్పుడైతే వెళతావో నువ్వు భయపడక తప్పదు. అయితే ఒక్క విషయం జరుగుతుంది ఇక్కడ. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, లేక అవ్వను ఆదామును దేవుడు ఏం చేశాడు? సృష్టించాడు. వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు. యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యాకోబు ఇప్పుడు భయపడుతున్నాడు. అక్కడ అవ్వ, ఆదాం దగ్గరికి వచ్చాడు దేవుడు. ఇక్కడ యాకోబుతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. రేపు నీతో కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నీతో ఖచ్చితంగా ఒక్కసారైతే మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నువ్వు భయపడుతున్నావు కాబట్టి. ఎందుకు యాకోబుతో మాట్లాడుతున్నాడంటే యాకోబు భయపడుతున్నాడు కాబట్టి. ఎందుకు అవ్వతో ఆదాముతో దేవుడు మాట్లాడారంటే అవ్వ, ఆదాము భయపడుతున్నారు. భయపడ్డవాడు ఏం చేస్తున్నాడు? చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు దేవుడు వచ్చేటప్పటికి. రోజు మన పిల్లగాడు మనము
ఆ రోడ్డు మీద రాగానే మన బస్సో లేకపోతే మన బండో లేకపోతే మన కారో లేకపోతే మన సైకిలో బెల్లు వినపడగానే పరిగెత్తుకొచ్చేస్తాడు, డాడీ 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 అంట ఆగుతాడు ఆ లోపల ఇంట్లో. కానీ ఇవాళ రాలా వాడు దాక్కున్నాడు లోపల, చూస్తున్నాడు డాడీ ఏడి మా వాడు ఇంకా వస్తాడు, మా అమ్మాయి వస్తుంది, మా కొడుకు వస్తాడు, మా కూతురు వస్తుంది, ఇంకా రావట్లేదేంటి నేను అని చూస్తూ ఉంటే వాడు వాడు లోపల కూర్చున్నాడు. ఎందుకంటే వాడు ఏదో తప్పు చేశాడు. రోజు వచ్చేవాడు ఇవాళ ఎందుకు రాడండి? లేకపోతే ఎవడో మాట విన్నాడు, వాడు తప్పు చేయకపోయినా ఎవడో చెప్పాడు, ఆ మాట విని కూర్చున్నాడు డాడీకి మమ్మీకి ఎదురు రాకుండా. వాడు పాడైపోయాడు, వాడి జీవితం అన్యాయం అయిపోయింది. ఎందుకంటే డాడీ మాటను పక్కన పెట్టి ఎవడో మాటను నెత్తిన పెట్టుకున్నాడు. ఖచ్చితంగా భయపడాలండి. దేవుని మాటను నువ్వు పక్కన పెట్టి ఎవడో మాటను నువ్వు ఎప్పుడైతే విన్నావో నీకు భయము తప్పదు. ఎప్పుడైతే భయపడతావో ముందుకు రాలేవు. ఎప్పుడైతే ముందుకు రాలేవో దేవుని దీవెనలు నువ్వు పొందుకోలేవు. అదే జరిగింది అన్నాడు. రాలేకపోతా ఉంటే ఏంటయ్యా ఆదాయం గారు ఏం చేసావు, ఏం జరిగింది నాయన, రా ఒక మాట చెప్పు. అమ్మో మాకు సిగ్గేస్తుందండి. ఎవడు చెప్పాడు నీకు ఈ మాట? ఎందుకు ఇవాళ క్రొత్తగా మాట్లాడుతున్నావు? గమనించండి, దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి సాతాను చెప్పిన మాట నువ్వు ఎప్పుడైతే వింటావో ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోతావు. అయినా ఒక్కసారి దేవుడు మాట్లాడతాడు, ఆ రోజు నిన్న ఈరోజు కూడా. యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు ఎందుకు భయపడుతున్నావు? నేనే మాట్లాడుతున్నాను. అయినా ఒక్క మాట విను. 22వ వచనం 43వ అధ్యాయములో, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటలేదు. భయపడాల్సిన పని ఎందుకు వచ్చిందండి యాకోబుకి? మీరు భయపడటం, దేవుని సన్నిధికి రాలేకపోవటం ఎందుకు వచ్చిందంటే నువ్వు దేవునితో టచ్లో పోయావు, పక్కకి సాతాను గాడి చుట్టూ తిరుగుతున్నావు. దేవుడు అంటున్నాడు యాకోబుని, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటలేదు. ఇజ్రాయేలు నీవు నన్ను గూర్చి విసికినట్లున్నావు. రోజు రమ్మంటారు ఏంటంటే ప్రార్థనకి, అందుకే నేను వెళ్ళను. దేవుడు ఆదివారం వస్తే చాలన్నాడండి. ఎవడెళ్తాడండి పద్దాక? ఆదివారం సరిపోద్ది అన్నాడా లేదా? కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఏమన్నాడో తెలుస్తుంది. 2వ వచనములో, కీర్తనల గ్రంథములో 1వ కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అరే పద్దస్తమానం నువ్వెంత సమయం ఉంటే అంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రము, దానికి ఒకటంటూ హద్దు ఉండదు. ఒకరోజు చేస్తే చాలనేని అనడు, ఒకరోజు మాత్రం ఖచ్చితంగా చేయాలి. మిగతా రోజులు వద్దనా అర్థం? మిగతా రోజులు వద్దనా అర్థం? దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నావంటే నీకు ఎంత మాత్రం భయం ఉందో చెప్పండి. అసలు నీకు దేవుడు ఎందుకు సహాయం చేయాలి? నీవు నాకు మొర్ర పెట్టుటలేదు, నీవు విసికితివి. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేనేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. నైవేద్యములు చేయవలని నేను నిన్ను బలవంతం పెట్టానా? పోనే నువ్వు తేవట్లా. నీకున్న గొర్రెలు మేకలు ఎప్పుడన్నా ఒకటన్నా తెచ్చావా? తేలా. గేదెలు ఏమైనా ఉంటే తెచ్చావా? తేలా. పశువులు ఏమైనా తెచ్చావా? తేలా. కోళ్ళు ఏమైనా ఉంటే తెచ్చావా? తేలా. అంటే దీని అర్థం చెప్తున్నాను నేను, నీకున్న వాటిని నువ్వెప్పుడు తేలేదు. నేను ఎప్పుడన్నా అడిగానా? పోనే తేలేదని అడిగానా? నువ్వెందుకు విసగవలసి వచ్చింది? నువ్వెందుకు
నాకు ప్రార్థన చేయకుండా ఆగాల్సి వచ్చింది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ పాపముల చేత నన్ను విసికించావు. ఇక్కడ ఏంటంటే విశేషంగా ఎలా ఉంటుందంటే, నీ పాపాల చేత నన్ను విసిగించి పైగా నువ్వు విసిగినట్టు యాక్షన్ చేస్తున్నావు. అబ్బాయి చూడు ఒకసారి ఇటు, నువ్వు ఎదో పనులు చేస్తూ, నువ్వు తప్పులు చేస్తూ, నాకు మొర్రబెట్టకుండా, నా సన్నిధికి రాకుండా మళ్ళీ యాక్షన్ ఎట చేస్తున్నావు తెలుసా? అమ్మో పద్దాక కూడా అంటున్నారండి, మిగతా రోజులు ఏదో వచ్చేసినట్టు. యాక్షన్ చేయకూడదండి దేవుని సన్నిధిది. నువ్వు నా ముందు పాస్టర్ గారి ముందు యాక్షన్ చేయి, పెద్దోళ్ళ ముందు యాక్షన్ చేయి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ ముందు యాక్షన్ చేయి. నన్ను ఎవరు పట్టించుకోరు, లేకపోతే నన్ను ఎవరు కనిపెట్టుకోలేరు, నన్ను ఎవరు కూడా ఏం అనలేరని నువ్వు అనుకుంటే, అది ఇది అన్నీ చూస్తున్న దేవుడు నిన్ను త్రాచులో తోస్తూ ఉన్నాడు. నువ్వు యాక్షన్ చేసినప్పుడల్లా వేస్తూ ఉన్నాడు. తేలిపోతావు, జాగ్రత్త. యాక్షన్ ఎందుకు చేయాలి? ఇక్కడ విసిగినట్టు యాక్షన్ చేస్తున్నాడు. నేను ప్రార్థన చేయను. నువ్వు ప్రార్థన చేయకపోవటానికి, దేవుని ముందుకు పరిగెత్తుకుంటూ రాకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు సాతాను మాట విన్నావు, వినేసి ఆ పండు తినేసావు. తినేసి దేవుని ముందుకు రాలేక చెట్టు చాటుకు పోయి సిగ్గొచ్చింది నాకు అంటున్నావు. యాకోబు కూడా పాపాలు చేసి దేవుని సన్నిధికి రాకుండా ఆయనకు ఇవ్వవలసిన దహన బలులు అన్నాడు అప్పట్లో. ఏమైతే ఇవ్వాలో ఆయన ఆశీర్వదించిన వాటిలో ఇవ్వవలసిన వాటన్నిటిని కూడా ఇవ్వకుండా వాటన్నిటిని ఎగ్గొట్టడానికి నేను రానండి, నువ్వు వెళ్ళలే, నేను రాను, నా పని ఉంది మొన్నంట ఏదో అన్నాడంటలే ఆయన. నేను రాను, ఒక 4-5 వారాలు రాను. 4-5 వారాలు రాదంట, ఏదో అన్నాడంట ఆయన. వాళ్ళతో ఏదో అన్నాడంటండి. ఎవరితోనన్నా ఏదైనా అంటే జాగ్రత్తగా వినండి. ఎవరితోనైనా పాస్టర్ గారే కానీ, సంఘ పెద్దలే కానీ, నీ శ్రేయస్సు, నీ క్షేమాన్ని కోరుకునేవారు ఎవరైనా నిన్ను ఆయన అన్నారని ఎవరైనా నీతో చెబితే నువ్వేం చేయాలో తెలుసా? పరిగెత్తుకుంటూ రావాలి పాస్టర్ గారి దగ్గరికి. ఏమండి ఏంటండి నన్ను ఇట్లా అన్నారంట. ఖచ్చితంగా ఇంకో మాట చెప్పాలి. అదొకటే కాదు, ఇంకో మాట కూడా చెప్పాలి. పలానమ్మ చెప్పింది నాకు ఇది, ఆ 2 చెప్పాలి. నువ్వు ఇంట్లో కూర్చొని యాక్షన్ చేస్తావా? అసలు ఆడు నీకు చెప్పాడో లేదో, నువ్వు ఎన్ని ఎగ్గొట్టడానికి యాషాలు వేస్తున్నావేమో ఇంటి దగ్గర కూర్చొని ఎవడో తెలుసు. పక్క వాళ్ళకి మాత్రం ఏదో అన్నాడంట, ఏదో అందంట మా పాస్టర్ గారు, లేకపోతే మా పాస్టర్ గారిని ఊరంతా చెప్తున్నావు తప్ప ఆ అన్నట్టు నీతో చెప్పిన వారి పేరు చెప్పు. అది చెప్పరు. దొంగలు ఎందుకు చెప్తారండి? దొంగ వ్యవహారం చేస్తారు కొంతమంది. దేవుడు అంటున్నాడు, దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంతం పెట్టలా. నువ్వన్నీ తేలకపోతే ఓ అబ్బాయి తేరా బాబని నేను అడిగానా? నీవు నీ పాపముల చేత నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. పైగా విసుగుపోయినట్టు నేను ప్రార్థన చేయను, మళ్ళీ పైగా అలాంటి పనులు చేయకూడదండి దేవుని సన్నిధిలో. ఒకవేళ బయట ఈ భూలోకంలో లోకానుసారంగా ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళాల్సి వచ్చి, అక్కడికి వెళ్ళాల్సి వచ్చి, నువ్వు నన్ను ఏదో అన్నాడంటే నేను అన్ని అలగటం గెలకటం ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో అలుగుతావా? ఎవరి మీద అలుగుతావు? నీకే నష్టం కదా. నువ్వు ఇక్కడ దేవుని సన్నిధిలో అడిగితే సాతాను వచ్చి నీ ఇంట్లో కూర్చుంటుంది. అప్పుడు కానీ దేవుడు అంటున్నాడు, పైగా విసిగినట్టు. అసలు నువ్వయ్యా నన్ను విసిగించావు,
నువ్వు నన్ను ఆయాస పెట్టావు, నీ దోషముల చేత, నీ పాపముల చేత. ఇంకొక విషయం చెప్తున్నాను, దగ్గర రా, రాయుడు దగ్గరకు రా, రాయిటు. అరే మళ్ళీ ఇంకా యాక్షను, ఇంకా యాక్షను, యాక్షను. నువ్వు యాక్షన్ చేస్తున్నావు కానీ చూడు చూడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. యాక్షన్ చేయట్లు ఇక మానేసేయి. నేను చెప్తున్నాను కదా, నేనే నీ పాపాలని తుడిచివేస్తున్నాను. నువ్వు చేసే వెధవ పనులన్నీ సరే బాబు ఇక చేయొద్దు. నా చిత్తానుసారంగానే, నా ఇష్టానుసారంగానే నిన్ను క్షమిస్తున్నా. ఇంకా యాక్షన్ చేయొద్దు. నువ్వేం చేసావో నీకు తెలుసు. దేవుడు మాట్లాడతాడండి అందరితో. ఈ మాట మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. సరి చేసుకోవాలి కానీ సమర్థించుకోకూడదు అని అంటూ, నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు విను. నేను నిన్ను సృష్టించాను, గర్భములో నిన్ను నిర్మించాను, నీకు సహాయము చేసే దేవుణ్ణి నేను. యాకోబు, నేను ఏర్పరచుకున్న యాకోబు, భయపడొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. భయపడొద్దు యాకోబు. ఇవాళ మిమ్మల్ని అందరినీ పేరు పేరున దేవుడు చెబుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. భయపడొద్దు. భయపడుతున్నావేమో, పోనేలే, ఎవడెవడో ఎదవ మాటలు మాట్లాడితే దాన్ని నమ్ముకున్నావు, ఊరు చుట్టూ తిరిగి వచ్చావు. ఇంకా అలాంటి పనులు చేయకు. నాకు ఇవన్నీ తెలుసు, చూస్తానే ఉన్నా. గుడి మానేసావు, నువ్వు చేయాల్సిన పనులు చేయట్లా, డబ్బంతా పోగొట్టుకున్నావు, అది కూడా చూసా. ఏదో పోగేసుకుందాం అనుకున్నావు కానీ పోగొట్టుకున్నావు సమస్తము. ఇప్పుడు నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నాకు తెలుసు. అది నేనే. నువ్వు చేసిన పనులన్నిటినీ కూడా నేను నా చిత్తానుసారంగా తుడిచివేస్తున్నాను. భయపడొద్దు యాకోబూరా, వదిలేసే వాటన్నిటినీ. ఇక జాగ్రత్తగా ఉండు. ఈసారి మాత్రం నీకు తిప్పలు తప్పవు, మళ్ళీ అదే మార్గములో ప్రయాణం చేసినట్టయితే అని అంటూ కోపడ్డాడు దేవుడు యాకోబుని. కోప్పడి అంటున్నాడు, నేను దప్పి గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. యారో ఆడు వచ్చేస్తున్నాడు రోయ్, తలుపు సందుల్లోనూ కిటికీల్లో నుంచో చూస్తా వచ్చేస్తున్నాడు రోయ్. అంతా మునిగిపోయాడంటగా, ఇవాళ మనం గుర్తొచ్చాం. మునిగిపోయాడంటగా, ఇవాళ మనం గుర్తొచ్చాం, ఇప్పుడు వచ్చేస్తున్నాడు మళ్ళీ అని అంటాం. మనమైతే అవే మాటలు మాట్లాడతాం. దేవుడు అంటున్నాడు, యాకోబు నువ్వు ఊరంతా తిరిగావు, నాకు చేయాల్సిన పని చేయలా, నన్ను స్తుతించవలసిన విధంగా స్తుతించలా, నన్ను మహిమపరచవలసిన విధంగా మహిమపరచలా. నాకేమైనా తేవలసినవి తెచ్చావని నేను నిన్ను ఆశీర్వదించాను కదా. ఎప్పుడన్నా చేసావా? అయినా కానీ నేను నిన్ను ఎప్పుడు అడగలేదు. పైగా నువ్వు అంటున్నావు విసిగిపోయినట్టు యాక్షన్ చేస్తున్నావు. యాక్షన్ కాక ఏంటండి, దేవుడి మీద విసుగుతావా? దేవుడి మీద నువ్వు విసిగేవంటే అది నిజమవుతుందా? దేవుడి మీద నువ్వు విసిగి, దేవుడికి నేను ప్రార్థన చేయను, దేవుని సన్నిధికి నేను రానన్నావు అంటే అది యాక్షన్ కాకపోతే ఇంకోటి ఏంటి? నువ్వు చేసేది యాక్షనే కానీ నాకు తెలుసు. కానీ తప్పు చేసి నువ్వు మళ్ళీ నన్ను విసిగించి, తప్పు చేసి నువ్వు నన్ను ఆయాస పెట్టి ఇప్పుడు మళ్ళీ యాక్షన్ చేస్తున్నావా? ఈ జాలు కట్టిపెట్టు, రా ఇటురా, నేనే నిన్ను ఏర్పాటు చేసుకున్నానన్న సంగతి గుర్తెచ్చుకో. నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు నిన్ను దగ్గరకు తీసుకున్నానన్న సంగతి గుర్తుపెట్టుకో.
నువ్వు అంగలారుస్తూ ఉన్నప్పుడు నీ బిడ్డలను నేను దగ్గరకు తీసుకున్నట్టు గుర్తుపెట్టుకో. ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావేంట్రా నాయన, దగ్గరరా, అన్నీ తెలుసు కానీ నాకు దగ్గరరా. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నీ తెలుసండి నీ దేవునికి, నీ గురించి అన్నీ తెలుసండి. నా దేవునికి నా గురించి అన్నీ తెలుసండి. మన దేవునికి మనందరి గురించి అన్నీ తెలుసు. ఈ లోకాన్ని సృష్టించిన దేవునికి ఈ లోకములో ఉన్న వారందరి గురించి గుర్తుపెట్టుకోండి విషయం. యాక్షన్ చేయొద్దు దేవుడి దగ్గర. నేనేదో మాట్లాడేసేసి ఆడి దగ్గర మాట్లాడి ఈడి దగ్గర మాట్లాడి గొప్ప అనిపించుకున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు చేసేదంతా యాక్షన్ అన్న సంగతి దేవుడికి తెలుసు. ఎందుకంటే దేవునికి తెలియనిదంటూ లేదు. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చెప్పే మాటలు ఒకవేళ నీ పక్కోడికి తెలియదేమో, నీ స్నేహితునికి తెలియదేమో, నీ అన్నదమ్ములకు తెలియదేమో, నీ అక్క చెల్లెళ్ళకు తెలియదేమో, చివరికి నీ తల్లిదండ్రులకు కూడా తెలియదేమో, ఇంకా చెప్పాలంటే నీ భార్యకు తెలియదేమో, నీ భర్తకు తెలియదేమో, కానీ నువ్వు వేసే ప్రతి అడుగు నాకు తెలుసు. మోసపోకు నరుడా, మనుష్యుడా, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు వెక్కిరించినంత మాత్రాన వెక్కిరించబడతాడా? నువ్వేదో అన్నంత మాత్రాన తను బాధ్యత వహిస్తాడా? నువ్వు అనేసేసావు, సరే బాబు నాకు భయం వేసిపోతుందిరా నాయన అంటాడా? చర్మం ఒలుస్తాడు. పిచ్చ పిచ్చ వేషాలు ఇంకా వేస్తే చర్మం ఒలిచేస్తాడు దేవుడు. నువ్వు ఖచ్చితంగా బొక్కబారులుగా పడాల్సిందే దేవుని సన్నిధికి వచ్చి, ఏడవలసిందే దేవుని సన్నిధికి వచ్చి, నేను తప్పు చేశానని ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇవన్నీ చెబుతున్న దేవుడు నీ పాపముల చేత నన్ను విసిగించావు, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టావని చెబుతూ అంటున్నాడు, రా నా చిత్తానుసారంగానే నేను నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకంటే నా బిడ్డవు కదా నువ్వు, తప్పదు నాకు, రా. ఇంకొక మాట చెప్తున్నాను విను, భయపడొద్దు. నేను నీ దేవుణ్ణి, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి, నిన్ను సృష్టించిన దేవుణ్ణయ్యా. భయపడకు, చేతే చేసేవులేపో, భయపడొద్దు. నేను దప్పిగలవాని మీద నేళ్లను, ఆకలిగా ఉన్నవారికి ఆహారాన్ని ఇచ్చే దేవుణ్ణి నేను. అవసరం వచ్చేసింది రోయ్, వచ్చేసాడు రోయ్ అనేవాడిని కాదు. నువ్వు ఆకలిగా ఉంటే నాకు కన్నీళ్ళు వస్తాయి ఇక్కడ. నువ్వు బాధపడుతూ ఉంటే నేను వేదన పడతా ఉంటాను, నా బిడ్డ ఎందుకు ఇలా అయిపోయాడనే. కానీ ఏదో ఇంకా కక్ష తీర్చుకోవాలనే ఆలోచన ఉండదు మన దేవునికి. మనం రావటం ఒక్కటే ఆయన చూస్తాడు తప్ప నీ మీద కక్ష తీర్చుకోవాలన్న ఆశ లేనే లేదు, ఉండనే ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన అంటున్నాడు, ఆయన నువ్వు రా. నేను బాగా డబ్బున్నవాడు చుట్టూ తిరిగేవాడిని కాదు. నేను వీడు బాగా డబ్బిస్తాడండి అనుకున్నప్పుడు లక్ష్య పెట్టేటువంటి దేవుని కాదు, విలువిచ్చే దేవుని కాదు. కష్టకాలములో నా దగ్గరికి ఎవరు వస్తే వారిని హత్తుకునే దేవుణ్ణి నేను. నువ్వు వెళ్ళిపోయావా కదా అని నేను నీ మీద కక్ష తీర్చుకోను, నేను నా దగ్గరికి చేర్చుకుంటా. దప్పి గొన్న వారి మీద వారికి నేను దాహాన్ని తీరుస్తాను. ఎండిన భూమిపై ప్రవాహ జలములను కుమ్మరించే దేవుణ్ణయ్యా నేను. బాగా ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ప్రార్థన చేసేస్తాను నాయన నీకోసం, ప్రభువు నాకు చెప్పాడు నీ దగ్గరికి వెళ్ళమన్నాడు. బాగా డబ్బు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళమన్న దేవుడు డబ్బు లేనివాడి దగ్గరికి వెళ్ళమని చెప్పడా? చెప్పండి. రోజు కొంతమంది మన ఇళ్ళకు వస్తూ ఉంటారు. మన ఇంటికి వచ్చిన వాడు పేదవారింటికి కూడా వెళ్ళాలి కదా, వెళ్ళొద్దా? అక్కడికి వెళ్తే 10 రూపాయలు ఎంతో మంది ఇస్తారండి. ఏమైతే ఒక 50 అన్న ఇస్తుంది, ఈయనైతే ఒక 100 రూపాయలు ఇస్తాడు. పెట్రోల్ ఖర్చులు కూడా రావు. అటు నుంచి చూస్తే పాస్టర్ గారు నా దగ్గరికి వస్తాడు రా, ఏమనుకున్నావు, నువ్వేమిస్తావురా, 5, 10, నేను 100 ఇస్తా, 50 ఇస్తాను వచ్చేస్తాడు.
నా కోసం బాగా ప్రార్థన చేస్తాడండి. మా పాస్టర్ గారు ఒక ఆయన వస్తాడండి, భలే ప్రార్థన చేస్తాడండి. ఎందుకు ఈ మాటలు, దొంగ వ్యవహారాలు? నువ్వు గుడికి రా చక్కగా, నువ్వు దేవుని సన్నిధికి చక్కగా రా, నీ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. నీ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు గుడికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, ఊరు మొత్తం తిరిగి వచ్చేసి ఎవరో నా దగ్గరికి వచ్చేసి నేను వాళ్ళకి 500 ఇచ్చాను, 50 ఇచ్చాను, 10 ఇచ్చాను చెప్పుకోవటానికి ఆ బ్రతుకు యేసు ప్రభువును నమ్ముకుంది. దేవుడు అంటున్నాడు, డబ్బున్న వాళ్ళ దగ్గరికి కాదు, వస్తా వాళ్ళ దగ్గరికి కూడా, వాళ్ళని ప్రేమిస్తా. నాకు ఈ 2 కాన్లే ఇచ్చిందే, ఆమె ఎక్కువ ఇచ్చినట్టు నా దృష్టిలో. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమె ఎక్కువ ఇచ్చినట్టు నా దృష్టిలో. ఎందుకంటే లేమిలో ఇచ్చింది ఆమె. దాచుకుని ఇచ్చిన వారు ఉన్నారు, గొప్ప కానుకలు ఇచ్చారు, విశేషంగా ఇచ్చారు, సంతోషమే. కానీ ఈమె దగ్గర అసలు ఒక్క రూపాయి కూడా లేదయ్యా. ఆ ఉన్న 2 కానులు తీసుకొచ్చి ఇచ్చేసింది. ఏమీ లేవు ఆమె దగ్గర. అమ్మా, ఆమె ఎక్కువ ఇచ్చింది, నువ్వే ఎక్కువ ఇచ్చావు. దేవుని స్తోత్రం చెప్పండి. పేదవారిని ఆశీర్వదించే దేవుడండి. పేద బిడ్డలని, లేని వారిని దగ్గరకు చేర్చుకునే దేవుడు, మనం నమ్మిన మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎవరినో తెలుసా? దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. అంత శక్తి కలిగిన వాడని నేను, అంత ప్రేమ కలిగిన వాడని నేను. ఏమీ లేదనుకుని బాధపడుతూ, భయపడుతూ, ఎటు తోచని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను ఆదరించే దేవుణ్ణి నేను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను నేను ఆదరిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు సహాయం చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎటు తోచని స్థితిలో నేనుండగా, ఎనలేని దుఃఖం వెంటాడగా, ఎటు తోచని స్థితిలో నేనుండగా, ఎనలేని దుఃఖం వెంటాడగా, ఎడబాయని యేసు నాదరి చేరి, ఎడబాయని యేసు నాదరి చేరి, ఎంతో ఆనందమిచ్చినా, యేసు చాలును, యేసు చాలును, నా జీవితంలో యేసు మాత్రమే చాలును. యేసుని తప్ప వేరేమి కోరను, యేసు చాలును. బాధలో ఉంటే నా దేవుడు నన్ను ఆదరించాడు, ఆదుకున్నాడు. అటుపోయి ఇటుపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితులలో నా దేవుడు నాకు సహాయం చేశారు. నా దేవా, నేను నా జీవితంలో నిన్ను విడిచిపెట్టనయ్యా. నేను ఏమైనా బ్రతుకున్నానంటే, ఏదైనా ధైర్యంగా ఉన్నానంటే నీవే ప్రభువా, నీవే నాకు సహాయం చేసావని చెప్పాల్సింది పోయి విసిగిపోయానండి నేను దేవుడితో. ఆ గుడికి రావాలంటే విసుకొచ్చేస్తుందండి. నేను రాను, నువ్వు వెళ్ళు ప్రార్థనకి. ఇట్లా తయారైతే ఎట్లాగండి? ఒకనొకప్పుడు ఇదే పాట పాడుకున్నావు. నేను బాధలో ఉన్నప్పుడు ప్రభువా నన్ను దగ్గరకు తీసుకున్నావు నాయన, క్షమించావు ప్రభువా. సాక్ష్యాలు చెప్పమంటే చాలా బాగా చెప్పేస్తారు. మరి ఏమైంది ఇప్పుడు? కాస్త 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 కనపడేటప్పటికి ఏంట్రా దేవుడు ఎడబాయ్, ఓ పాస్టర్ గారు ఏంటి తప్పు, దెబ్బతినేస్తావు. నువ్వు ఇట్లాంటి మాటలు మొదలెట్టావంటే నీకు రోజులు దగ్గర పడినట్లు లెక్క. ఇలాంటి మాటలు నువ్వు మొదలు పెట్టావంటే నీకు రోజులు దగ్గర పడినట్టే. ఒక్కసారి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు దగ్గర ఏడ్చి అంగలార్చు, క్షమించు ప్రభువా అని దేవునికి మొర్రబెట్టుకో. ఎందుకంటే తాను ఇష్టానుసారంగా మనల్ని క్షమించే దేవుడు ఆయన. ఇష్టానుసారంగా
పైకి కాదు. అవసరం గడిచిపోయేదాకా మనతో మాట్లాడతారు కొంతమంది. ఆ అవసరం గడిచిపోయిన తర్వాత ఏంటి కాదు, నువ్వు తప్పు చేసినా నిన్ను పిలిచి ఆదరించి ఆదుకునే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అదే చెప్తున్నారు ఆయన. యాకోబు భయపడొద్దు, రా, నేనే నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకంటే నా బిడ్డవి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నిన్ను గర్భములోనే నేను నిన్ను రూపించుకున్నాను. నేను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అని అంటూ ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు. దగ్గరికి రమ్మని చెప్పినటువంటి దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, సౌండ్ తగ్గిందేంటి, ఏమి చేస్తున్నాడంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. యాకోబు భయపడొద్దు, నువ్వు ఏదేదో చేసావు, ఏమి చేయనట్టు యాక్షన్ చేస్తున్నావు. చేసింది చూసా, యాక్షన్ చేసేది చూసా, ఇప్పుడు భయపడుతున్నది కూడా చూస్తున్నా. భయపడకురా, వచ్చేయి. బాధలో ఉన్నవారిని నయ్యా నేను ఆదుకునేది, ఏడుస్తూ ఉన్నవారినే కదా, వారి కన్నీటిని తుడిచే దేవుణ్ణి కదా నేను. అందుకే కదా నేనేం చెప్పాను, ఏం చెప్పాను, కన్నీళ్లు విడుస్తున్న వారి దగ్గరకు వెళ్ళు, సంతోషంతో ఆర్భాటంగా ఆనందంగా తిరిగే వారి దగ్గరకు వెళ్ళే కంటే, దుఃఖములో మునిగిపోయే వారి దగ్గరకు, పెళ్ళిళ్ళు చేసుకునే వారి దగ్గరికి వెళ్ళే కంటే, చావు బ్రతుకుల్లో బిడ్డలను, భర్తను, లేకపోతే భార్యను, లేకపోతే బంధువులను కోల్పోయి అంగలారుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చు. అందుకేగా నేను చెప్పింది ఈ మాట. దేవుడేమో కష్టాల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చంటే, ఒకరినొకరు ఆదరించుకోండి అంటే, ఆ రోజు కూడా కష్టమే వీళ్ళకి. చచ్చిపోయిన రోజా, నాకు ఏదో అయిపోద్ది నేను వెళ్తే. నువ్వు చేసే వెధవ పనులు మాను, ముందు నువ్వు చేసే వెధవ పనులు మానుకో, ఏమవుద్ది? అది మానడు. నువ్వు చేసే మోసాలు మానవు, నువ్వు చేసే దౌర్భాగ్యం మానవు, నువ్వు చేసే వెధవ పనులు మానవు, అన్యాయం మానవు, తాగుడు మానవు, అన్నీ చేస్తూనే ఉంటావు. దేవుడు చెప్పింది చేయక అక్కడికి వెళ్తే ఏదో వచ్చేస్తుందంట ఈడు వెనకాల. యాకోబు, నేను అందరిలాంటి వాడిని కాదు. ఎవరైతే కష్టాల్లో ఉండి కన్నీరు విడుస్తారో వాళ్ళని నా దగ్గరకు చేర్చుకుని ఆదరించే దేవుణ్ణి. దేవుని స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడు, నీకు ఒక మాట చెప్తున్నాను ఈరోజు, నేను ఒక మాట చెప్తున్నాను ఈరోజు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు. ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటునో ఏదైనా జరిగితే మన జీవితంలో, దేవా నన్ను క్షమించు, ఆయన పాదాల దగ్గరకు వెళితే నిన్ను దగ్గరకు చేర్చుకుని నీకు మళ్ళీ ఆదరణ చూపించే దేవుడు నీవు, నేను, మనము నమ్ముతున్న నమ్మబోయే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవునిని చక్కగా మహిమపరచాలి, ఆరాధించాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఉపకారాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ రెండు చేయనోడు యాక్షన్ చేస్తాడు. ఆ యాక్షన్ చూసిన దేవుడు, దగ్గరికి రా అబ్బాయి, నీకు ఒక మాట చెప్తాను, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాను కానీ ఇప్పుడు యాక్షన్ కూడా చూస్తున్నాను కానీ ఇక ఆపు, అన్నీ తెలుసు నాకు, ఇట్రా. నీవు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, దోషాలు ఏమైతే ఉన్నాయో
నా చేతులారా వాటిని తుడిచివేస్తున్నాను, నా ఇష్టానుసారంగా తుడిచివేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదిగో ఇంకొక మాట విను, నేను ఎండిపోయిన భూమి మీద ప్రవాహాన్ని కుమ్మరించే దేవుణ్ణి కదా. నేను ఏర్పాటు చేసుకుని, నేను కనుక్కుని, నా బిడ్డవుగా నిన్ను పేరు పెట్టి పిలుచుకొని నిన్ను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు? సరే, నేనే నిన్ను క్షమిస్తున్నాను, కానీ ఇక నుంచి జాగ్రత్తగా ఉండు, ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతి మీద నా ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుణ్ణి చక్కగా ఆరాధించాలి, ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. మన అవసరాలు దేవునికి తెలియజేసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాలను గొప్ప స్థితిలో ఉంచుతారు. ఏ తల్లి, ఏ తండ్రి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా పర్వాలేదు, నీ బిడ్డలు, నీవు, లేకపోతే మీరు దేవుని సన్నిధి మాత్రం మానకూడదు. మానేసి ఏదో అడిగితే అది జరగదు. మానకుండా చక్కగా దేవుని స్తుతిస్తూ, దేవుడి కార్యాలంటే విలువిచ్చి ఆయన చుట్టూ తిరిగితే నువ్వు చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు, నువ్వు చేసుకోలేని పనులు దేవుడు చేస్తారు. దేవుడు నిజమైన దేవుడు, ప్రేమ కలిగిన ప్రభు. ఆయన ప్రేమను మనందరము పొందుకుందాం. అట్టి స్థితి దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమె. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు. మేము తప్పు చేసి మేము మీ సన్నిధికి రాకుండా బాగానే బ్రతుకుతున్నాం కదా, అవసరమేముందని అనుకుని, పైగా ఏదేదో కారణాలు చెప్పి మీ సన్నిధి మానేస్తూ, కష్టకాలములో మీకు చెప్పుకునే ధైర్యం లేక భయపడుతున్న వారిని ప్రేమతో పిలిచే దేవుడు నాయన, మీరు పిలుస్తున్న దేవుడు నాయన. మమ్మల్ని, మా బిడ్డలను మీరు ఆదరిస్తాను, ఆదుకుంటాను, ఆశీర్వదిస్తానని చెప్పిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి దేవా. మిమ్మల్ని నిజంగా నమ్ముకున్న బిడ్డలందరినీ కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరిని దీవించండి. భయపడుతున్న వారికి మీరు ఇస్తున్న చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. బిడ్డల్ని నాయన మీ పాదాల దగ్గరకు చేర్చుకొని చక్కని స్థితిని, క్షేమాన్ని వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు ఇస్తానని మీరు చెప్తున్నారు కాబట్టి మీ పాదాలను వేడుకుంటున్నాం. క్షమించి సహాయము చేయండి. ఏమైనా మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ప్రభువా, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు నాయన, మీ అందు మరింత భయభక్తులు కలిగి ధైర్యంగా బ్రతుకున్నట్లు ఒక్కసారి మమ్మల్ని అందరినీ క్షమించి తండ్రి, మీ కృపలో భద్రపరిచి, ఏ దుష్టుని హస్తము మిమ్మల్ని నిజంగా నమ్ముకున్న బిడ్డలు ఎవ్వరిపై లేకుండా మీ దహించగిని జ్వాలలు కావులుగా ఉంచమని, క్షేమాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి తన పవిత్రమైన శరీర రక్తాల్లో మనం పాలు పంపులు పొందుకుందాం.